మేమేంటి వైసీపీకి వాళ్ళతో కలవాలని అనుకోవటం ఏంటి, మాకు ఆ దుస్థితి రాలేదు అనే దృష్టిలో వాళ్ళు బీజేపీని వదిలేస్తే అప్పుడు ఏదన్నా వాళ్ళతో మేము కలవాలనే ఆలోచన అయినా మాకు వస్తుందేమో, సో మేము బీజేపీకి దూరం, బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అన్నారు. ఎందుకని సార్? ఒకటి, కమ్యూనిస్ట్ పార్టీలు ఒక సిద్ధాంతం మీద ఉంటాయి. దాంట్లో మనం గఫూర్ గారు అంటమే కాదు, అందరికీ తెలిసిందే. వాళ్ళేం అధికారంలో లేరు, ఉన్నా లేకపోయినా కొన్ని జరుగుతుంటాయి. అయితే ఏంటంటే పిడివాదం ఉందనేది కొంతమంది ఆలోచన, నేను కూడా కొంత నమ్ముతా. ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీనే తీసుకోండి, 85 నుంచి ఆల్మోస్ట్ 99 దాకా తెలుగుదేశం పార్టీతోనే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ప్రయాణం సాగింది. కోఆర్డినేషన్ బాగానే జరిగింది. ఆ తర్వాత 99 తర్వాత ఏంటంటే వాజ్పేయి గారితో కలిశారు ఈ మధ్యలో, అంటే 96లో 99లో వాజ్పేయి గారితో బీజేపీతో కలిశారు అనే దాని మీద కమ్యూనిస్టులు విభేదించారు. ఆ తర్వాత అప్పుడున్న సిపిఎం కార్యదర్శి గారు రాఘవులు గారు పూర్తిగా చంద్రబాబు గారికి వ్యతిరేకంగా జరిగింది. ఆ బషీర్బాగ్ కాల్పులు ఇవన్నీ చూసాం మనం. తర్వాత ఏమైందంటే ఈ పవర్కి ఎగనెస్ట్గా ఉద్యమం జరిగింది కదా. అంటే అప్పుడు కూడా ఎందుకు ఉద్యమం చేశారంటే ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తీసుకోకూడదు, ప్రైవేటైజేషన్. ఇప్పుడు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. ప్రపంచం అంతా మారిపోయింది కానీ కమ్యూనిస్టుల భావాలు మాత్రం అలాగే ఉన్నాయి. అంటే నేను ఆలోచన విధానం తప్పు పడతలే, నేనేం తప్పు పడతలేదు, ఆలోచన విధానం అలాగే ఉంది. కాకపోతే ఏంటంటే ఆ బషీర్బాగ్ కాల్పుల దగ్గర నుంచి రాఘవులు గారు సిపిఎం కార్యదర్శిగా ఉన్నప్పుడు కొంత రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నట్టుగా ఒక మెసేజ్ వెళ్ళింది. ఆ తర్వాత కూడా ఏంటంటే తెలంగాణలో కాల్పులు జరిగిన, మళ్ళీ రైతుల మీద కాల్పులు జరిగిన వైఎస్ఆర్ గారి హయాంలో దాన్ని ఎప్పుడు చేయకుండా ఎంతసేపు బషీర్బాగ్ అమరవీరులు అంటాం, ఇది జరిగింది. ఆ అంశాన్ని ఒకే అంశాన్ని రెండు అంశాలని కలపకుండా ఒకే అంశాన్ని ప్రొజెక్ట్ చేయడంతో కొంత ఆ విధంగా జరిగింది వాళ్ళ అజెండా. తర్వాత సరే ఈ దీనికి వచ్చేదానికి నార్మల్గా ఏంటంటే ఈ ప్రపంచ బ్యాంకు దీనికి వ్యతిరేకం అని అంటున్నారు. వాళ్ళు చైనా కూడా దాదాపు క్యాపిటలిస్ట్ కంట్రీ లాగా అయిపోయింది, కమ్యూనిస్ట్ క్యాపిటలిస్ట్ అయిపోయింది. కానీ మన సిపిఎం సిపిఐలు మాత్రం అదే సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి ఉన్నారు అని అనుకోవటానికి వీల్లేదు. కానీ కాకపోతే ఇప్పుడు సిపిఐ వచ్చేటప్పటికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు వాళ్ళు. అలాగే ఈ 3 రాజధానుల ఇష్యూకి కూడా వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. సిపిఎం లేట్గా జాయిన్ అయినట్టు నాకు గుర్తు, ఇమీడియట్గా జాయిన్ అవ్వగా కొద్దిగా లేట్గా జాయిన్ అయినట్టు గుర్తు నాకు. ఇట్లా ఏంటంటే ఈ విధమైన దీంట్లో వాళ్ళేదో జగన్మోహన్ రెడ్డి గారితో కలుస్తారా కలవరా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఇప్పుడు ఇందాక ఏదన్నా అంటే జూపుడు గారు ఏమంటారు, సింహం సింగిల్గా వస్తుంది అంటారు. మరి సింహం సింగిల్గా వస్తే మిగిలిన వాళ్ళు కలుపుకోకూడదు. నేను అది కలుపుకో అలయన్స్ అనేది నేను కూడా ఊహించట్లా. కాకపోతే ఏంటంటే మనం హైపోథెటికల్ క్వశ్చన్ ఇది. కమ్యూనిస్ట్ పార్టీలు వచ్చేటప్పటికి సరే వాళ్ళ భావజాలాన్ని మనం వ్యతిరేకించినా, లేకపోతే వాళ్ళ ఆలోచనని కొంతవరకు వ్యతిరేకించినా, కొంతవరకు వాళ్ళు మిగిలిన పార్టీలతో కంపేర్ చేసి చిత్తశుద్ధి ఉంటుందని మాత్రం నేను పూర్తిగా ప్రజల పక్షాన చిత్తశుద్ధిగానే ఉంటుంది, దాంట్లో అనుమానం లేదు. కాకపోతే మొండితనం, కొంత పిడివాదం, ఈ రెండింటి మూలాన పార్టీలు కూడా ఎదగట్లా. ఒక విధంగా నా పర్సనల్ ఉద్దేశం అయితే నాది పర్సనల్ ఉద్దేశం ఇది. నా ఉద్దేశం అయితే కమ్యూనిస్ట్ పార్టీలు బలహీనం అవటం రాష్ట్రానికి ప్రజలకి అన్యాయం జరుగుతుంది. అవును, ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళు లేరు. వాళ్ళు ఇంతవరకు కూడా అధికారంలో ఉన్నా లేకపోయినా కొన్ని విషయాలను ప్రశ్నిస్తారు, బలంగా ఫైట్ చేస్తారు. ఆ ఫైటింగ్ నేచర్ అనేది ఈ కమ్యూనిస్టులు, సోషలిస్టులు వీళ్ళందరూ వీక్ అయిపోయిన తర్వాత ఆ నష్టం ప్రజలకు జరుగుతుంది, రాష్ట్రానికి ఇక్కడే కాదు దేశం మొత్తం ఆ నష్టం జరుగుతుంది. అయితే ఏంటంటే సరే వీళ్ళ ఎదుగుదలకి ఏ విధంగా నష్టం జరిగింది అంటే వాళ్ళ పిడివాదం అని నేనంటాం. అవును, ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ కూడా అంతే కదా, ఒకే దీంతో వెళ్ళి ఇవాళ మొత్తం చీలికి పీలకి అయిపోయి ఆ ఉద్యమం దెబ్బతినే పరిస్థితి వచ్చేసింది. ఆ మావోయిస్టులు కూడా కమ్యూనిస్టుల నుంచి విడిపోయిన వాళ్ళే కదా ఇవాళ. కాబట్టి ఏంటంటే ఆ సమయానుకూలంగా
ఆ సమయానికి ప్రజలకు ఏది అవసరమో దాన్ని మీ విధానాలను మార్చుకోవటం ద్వారా వాళ్ళకి అనుకూలంగా ప్రజానుకూలంగా వెళ్తే పార్టీలు బలపడతాయి అనేది ఇప్పటికైనా కమ్యూనిస్టులు తెలుసుకుంటే రాష్ట్రానికి మంచి జరుగుతుంది, దేశానికి మంచి జరుగుతుందని నా ఉద్దేశం. కాబట్టి దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం ఉంటుందా? ఈశ్వరయ్య గారు ఆయన ఉద్యమాల నుంచి వచ్చిన అతనే, ఉద్యమాలు చేసి వచ్చాడు, అనేక పోలీసు లాఠీలు దెబ్బతిన్నాడు. కాబట్టి అక్కడ ఒక పార్టీలో ఇంకొక పార్టీకి సంబంధించిన వాళ్ళు వచ్చి లేకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటే అదైతే నేను ఒప్పుకోవట్లేదు. కానీ సరే ఈ అలయన్స్ ఇది అది వేరే సంగతి, ఇంకా చాలా టైం ఉంది. అవును, కాబట్టి అసలు వాళ్ళు బీజేపీతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు లోపాయకారిగా, సో వాళ్ళు ఉన్నంతసేపు అసలు మేము బీజేపీకి వ్యతిరేకం అంటున్నారు కదా. అవునవును, అంటే సిపిఎం సిపిఐ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి టీడీపీతో కూడా కమ్యూనిస్టులకి చెడింది బీజేపీ కలిసిన తర్వాతే వ్యతిరేకించారు. అంతకుముందు బాగానే ఉండేవాళ్ళు కదా, అంతకుముందు కలిసే ఉన్నారు, ఆ తర్వాతే వ్యతిరేకించారు. అది అంటే ఏంటంటే ఇప్పుడు పీపీపీ అనేది అది దాని మీద కూడా చాలా చర్చ ఉంది. అవును, ఇప్పుడు టీడీపీ ఏమంటుందంటే మీరున్నప్పుడు 42.5% ఓపెన్ కేటగిరీకి వీళ్ళకి వచ్చింది, ఇప్పుడు ఈ పీపీపీ విధానంలో 50% వస్తుంది, అంటే ఇంకా ఎక్కువ సీట్లు వస్తున్నాయి. తర్వాత ఈ తొందరగా కూడా కన్స్ట్రక్షన్ ఇవన్నీ జరుగుతాయి.